యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి మహిమగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును యోబు గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు సహకారం ఇచ్చిన కుటుంబం మాదేపల్లి వాస్తవ్యులు గండికోట ఎలీషా గారు, కుమారి గారు, కుమారులు గిరీష్, మహేష్, కుమార్తె మౌనిక మరియు కుటుంబ సభ్యులు సహకారాన్ని అందిస్తున్నారు. గండికోట ఎలీషా గారు, కుమారి గారు యేసే పరిష్కారానికి ప్రారంభం నుండి కూడా వెల్ విషర్స్. ఆదికాండం క్విజ్ కండక్ట్ చేసిన కాలం నుంచి కూడాను ఈ కుటుంబం యేసే పరిష్కారానికి సహకారులు. ఎలీషా గారికి, కుమారి గారికి ధన్యవాదాలు. గిరీష్, మహేష్, మౌనికాలను దేవుడు దీవించాలని ప్రార్థన చేద్దాం. ఈ మాసంలో ఇదే మొదటి ఎపిసోడ్. ప్రతి దినము ఎపిసోడ్ సహకారి ఉంటేనే ఆపరేషన్ స్మూత్గా అవుతుంది. కనుక ప్రార్థించండి. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానం ప్రారంభించుకుందాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ రాత్రి మీ వాక్యము చేత మేము దీవించబడాలి. కృప చూపండి స్వామి. ప్రత్యేకంగా ఎపిసోడ్ సహకారం ఇచ్చిన గండికోట ఎలీషా గారు, కుమారి గారులను, వారి బిడ్డలను, మహేష్, గిరీష్, మౌనికాలను దీవించండి. ఈ కుటుంబాన్ని ఆశీర్వదించండి. ఈ మాసం ఎపిసోడ్ సహకారులు లేరు ప్రభు, అనుగ్రహించండి ప్రభు. రాష్ట్రంలో పరిస్థితులు అల్లకల్లోలంగా ఉన్నాయి. శాంతిని దయచేయండి ప్రభు. ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందండి. యేసు ప్రభు పేరిట వేడుకొనుచు ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. యోబు గ్రంథము 25వ అధ్యాయము 13వ వచనము నుండి వాక్యాన్ని గమనించండి. ఎలీఫజు యొక్క మాటలకు యోబు ఇచ్చిన ప్రత్యుత్తరము 23, 24 అధ్యాయాల్లో వ్రాయబడింది. 24వ అధ్యాయం 13వ వచనం నుండి వాక్యాన్ని చదువుకుందాం. యోబు ఇక్కడ వివరణ ఇస్తోంది. దేవుని యందు భయభక్తులు లేని తరం ఏ విధంగా దేవుని గురించి భయభక్తులు లేకుండా వారి ఇష్టానుకూలంగా వారు జీవిస్తారు, వారి పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, అక్రమం చేసిన వారి పరిస్థితులను వివరిస్తూ చెబుతూ వచ్చాడు. వెలుగు మీద తిరుగుబడి వారు కలరు, వీరు దాని మార్గములను గుర్తుపట్టరు, దాని త్రోవలలో నిలవరు. తెల్లవారినప్పుడు నరహంతకుడు లేచును, వాడు దరిద్రులను, లేమిగల వారిని చంపును, రాత్రి యందు వాడు దొంగతనము చేయును. వ్యభిచారి ఏ కన్నైనను నన్ను చూడదనుకుని తన ముఖమునకు ముసుగు వేసుకుని సంధ్య చీకటి కొరకు కనిపెట్టును. చీకటిలో వారు కన్నము వేయుదురు, పగలు దాగుకొందురు, వారు వెలుగు చూడనల్లరు. వారందరూ ఉదయమును మరణాంధకారముగా ఎంచుదురు, మరణాంధకారము భయమెట్టినది వారికి తెలిసి ఉన్నది. జలముల మీద వారు తేలిగ్గా కొట్టుకుని పోవుదురు, వారి స్వాస్థ్యం భూమి మీద శాపగ్రస్తం. ద్రాక్ష తోటల మార్గాన వారు ఇకను నడువరు. అనావృష్టి చేతను ఉష్ణము చేతను మంచినీళ్ళు ఎగిసిపోవునట్లు పాతాళం పాపం చేసిన వారిని పట్టుకున్నాం. కన్నగర్భం వారిని మరుచును, పురుగు వారిని కమ్మగా తినివేయును. వారు ఎప్పుడునూ జ్ఞాపకంలోనికి రారు. వృక్షం విరిగి పడిపోయినట్లు దుర్మార్గులు పడిపోతారు. వారు పిల్లలు కనిన గొడ్రాండ్రను బాధ పెట్టుదురు, విధవరాండ్రకు మేలు చేయరు. ఆయన బలము చేత బలవంతులను కాపాడుచున్నాడు. కొందరు ప్రాణమును గురించి ఆశ విడిచినను వారు మరల బాగుపడుదురు. ఆయన వారికి అభయము దయచేయును గనుక వారు ఆధారం నందుదురు. ఆయన వారి మార్గముల మీద తన దృష్టి నుంచును.
వారు హెచ్చింపబడినను కొంతసేపటికి రాకపోదురు. వారు హీనస్థితిలో వచ్చి ఇతరులందరి వలె త్రోయబడుదురు, పండిన వెన్నుల వలె కోయబడుదురు. ఇప్పుడు ఈలాగు జరగని ఎడల నేను అబద్ధికుడునని రుజువుపరచగలవాడు ఎవడు? నా మాటలు ఒట్టివని దృష్టాంతరపరచువాడు ఎవడు? యోబు కొన్ని అనుభవాలు లోకంలో సంభవిస్తున్నవి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాడు. 13వ వచనం నుండి 24వ వచనం వరకు వివరణ ఇస్తూ అన్నాడు. 25వ వచనంలో 2 ప్రశ్నలు అడిగాడు. ఏమిటంటే, ఈలాగు జరగని ఎడల నేను అబద్ధికుడను రుజువు, నా మాటలు ఒట్టివని దృష్టాంతరపరచువాడు ఎవడు? నేను మాట్లాడుతున్నది లోకములో ఉన్నటువంటిది. ఆనాటికి యోబు నివసిస్తున్న కాలానికి ఉన్న పాపపు పరిస్థితుల వివరణ ఇస్తున్నాడు. యోబు తాను అబద్ధం చెప్పటం లేదు అని చెప్పటానికి ఇవన్నీ కూడా మాట్లాడుతున్నాడు. 13వ వచనం నుండి చూస్తున్నప్పుడు చీకటి జనాంగము, ఆధ్యాత్మిక చీకటి అంతరంగాన కలిగిన వారుగా పాపములో నివసిస్తున్నటువంటి వారు తమ జీవితాల్లో పాపాన్ని పోషిస్తున్నారు. అదే వివరిస్తూ అన్నాడు, వెలుగు మార్గాల్లో వారు నిలబడరు, వారి మార్గాలు గుర్తుపట్టలేని మార్గాలు, తిరుగుబాటు చేసేవారు ఉన్నారు అని అన్నాడు. వెలుగు అనే పదం సత్యాన్ని సూచిస్తోంది. వెలుగు ప్రత్యక్షపరుస్తుంది కదూ, సమస్తాన్ని తేటగా ప్రత్యక్షపరుస్తుంది. నేను ఇప్పుడు కెమెరా ముందు కూర్చొని వాక్యం చెబుతున్నాను, నన్ను మీకు కనపడేట్టు చేస్తోంది ఈ ఎలక్ట్రిక్ బల్బ్ వలన వచ్చిన వెలుగు. వెలుగు తీసేసామనుకోండి, నేను మీకు కనపడను. నేను ఉన్నాను, కానీ నన్ను మీరు తేటగా చూడలేరు. కెమెరా కూడా రికార్డ్ చేసినప్పుడు డార్క్గా వచ్చేస్తుంది. వెలుగు మీద తిరుగుబడిన వారు కలరు, దాని మార్గాలు గుర్తుపట్టరు, దాని త్రోవలలో నిలువరు అన్నప్పుడు ఇది ఉపమాన భాషలో వెలుగు అనే పదం సత్యాన్ని గురించి మాట్లాడుతోంది. సత్యం మీద తిరుగుబాటు చేసే వాళ్ళు ఉన్నారు, దాన్ని గుర్తుపట్టరు. సత్యము అనే మాటను గుర్తుపట్టని వారు. చూడండి, వెలుగు సమస్తాన్ని ప్రత్యక్షపరుస్తుంది, సత్యం కూడా అంతే. వెలుగు లక్షణం సత్యం యొక్క లక్షణమే. కనుక వెలుగు ఈ లోకంలో ప్రకాశించింది అంటే ప్రభువైన యేసుక్రీస్తే. దేవుని కుమారుడైన క్రీస్తు అను వాక్యపు వెలుగు సత్యం మీద తిరుగుబాటు చేసి దేవుని మార్గాన్ని గుర్తుపట్టలేని వారు దేవుని మార్గాల్లో త్రోవల్లో నిలబడలేరు. ఈ రాత్రి వాక్యం వింటున్న సహోదరుడా, సహోదరి, మనము నీతి మార్గములో నిలిచిన వారమైనప్పుడే వెలుగులో నిలిచిన వారం అవుతాం. యోహాను సువార్తికుడు దీనిని గురించి చాలా తేటగా రాస్తూ అన్నాడు, వారి క్రియలు సత్యమైనవి కానందున వారు వెలుగునందుకు రారు, వెలుగైతే ఎప్పుడో ప్రత్యక్షం అయి ఉంది అని అన్నాడు. చూడండి, నేను చదువుతాను. 3వ అధ్యాయము, యోహాను సువార్త 3వ అధ్యాయం 19వ వచనం. వెలుగు లోకములోనికి వచ్చెను, గాని తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. వెలుగు లోకములోనికి వచ్చెను, ప్రభువైన యేసుక్రీస్తుని గురించి మాట్లాడుతున్నాడు. తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటిని ప్రేమించిరి. చీకటి, అంధకారం, వెలుగు ప్రత్యక్షంగా కనిపించేది. కనుక వెలుగును ఆశ్రయం వదిలి చీకటిని ఆశ్రయించిన వారు ఉన్నారు. అంతేకాదు, వారి క్రియలు చెడ్డవి, అందుకే వారు వెలుగును ప్రేమించలేకపోయి చీకటిని ప్రేమించారు. దుష్కార్యము చేయి ప్రతివాడు వెలుగును ద్వేషిస్తాడు. వెలుగు మీద తిరగబడేవారు కలరు అని యోబు చెప్పాడు. యోహాను సువార్తికుడు వెలుగును ద్వేషించేవాడు దుష్కార్యం చేస్తున్నవాడుగా వివరిస్తూ వచ్చాడు. అంతేకాదు, తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండానట్లు వెలుగునొద్దకు రాడు. వెలుగు దగ్గరకు వచ్చినప్పుడు తను ఎలాంటి వాడో తన క్రియలు ఎలాంటివో అర్థమైపోతాయి. అందుకే చాలామంది వెలుగునొద్దకు రారు, అంటే వాక్యం దగ్గరికి రారు.
వాక్యం చెంతకు వచ్చినప్పుడు మన అంతరంగం మనకే తేటగా తెలుస్తుంది. మనం అంధకారంలో ఉన్నామేమో మనకు అర్థమైపోతుంది. అందుకే చాలామంది వెలుగు మీద తిరుగుబాటు చేస్తారు, ప్రభువు మీద. వీరు వెలుగు మార్గాలను గుర్తుపట్టరు, వెలుగు మార్గాలలో త్రోవలలో నిలబడరు. వెలుగు చీకటి అనేవి మాట్లాడుతూ వచ్చాడు. చీకటి వారు అంటే అపవాది సంబంధులు వాక్యములకు తమ జీవితాల్లో చోటు లేని వారుగా తిరుగుబాటుదారులుగా ఉంటారు అనేది దీని అర్థం. 14వ వచనం, తెల్లవారునప్పుడు నరహంతకుడు లేచిన వాడు దరిద్రులను లేమిగల వారిని చంపేస్తాడు. రాత్రి ఎందు వాడు దొంగతనం చేస్తాడు. నరహంతకుని గురించి మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ కాలాలు రాశాడు. తెల్లవారునప్పుడు మరియు రాత్రి కాలం అనేది రాశాడు. ఈ నరహంతకుడు తెల్లవారినప్పుడు లేస్తాడు, దరిద్రులను లేమిగల వాడిని చంపేస్తాడు. రాత్రి ఎందు వాడు దొంగతనం చేస్తాడు. 2 పాపాలు రాశాడు ఇక్కడ, నరహత్య, దొంగతనం. ఈ 2 పదాజ్ఞల్లోనే ఉన్నాయి. కనుక ఇక్కడ దరిద్రుడు, నరహంతకుడు, అతడు లేచి దొంగతనం చేస్తాడు అనేది రాస్తున్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో అపవాది లక్షణాలు చెబుతూ ప్రభు వాడు ఆది నుండి అబద్ధికుడు గనుక అతడు మోసగాడు, హత్య చేయటానికి వస్తాడు అని చెప్పాడు. అతడు అబద్ధికుడు, నరహంతకుడు అని చెప్పాడు. నిజమే. దేవుని యొక్క వాక్యాన్ని విడిచి తిరుగులాడేవారు అబద్ధకులుగా, హంతకులుగానే మిగిలిపోతారు, దొంగలుగా ఉండిపోతారు. రాత్రి ఎందు దొంగతనం చేస్తాడు, తెల్లవారినప్పుడు హత్యలు చేస్తాడు. ఎంత ఘోరమైన స్థితి ఇది ఈ లోకంలో జరుగుతోంది. ఆనాడే కాదు, ఈనాడు కూడా జరుగుతోంది. 15వ వచనం, ఏ కన్నైనా నన్ను చూడదనుకొని తన ముఖానికి ఉసుగేసుకొని సంధ్య చీకటిలో వీధి మొగదులు కనిపెట్టే వ్యభిచారిని గురించి రాస్తున్నాడు. చీకటిలో కన్నం వేసే దొంగను గురించి, పగలు దోచుకునేవారిని గురించి, పగలు దాగుకునేవారు వెలుగును చూడనల్లరు అంటున్నాడు. వ్యభిచారి, హైవే ప్రాస్టిట్యూషన్ ఇప్పుడు చాలా వరకు తగ్గిపోయింది. హైవే ప్రాస్టిట్యూషన్ అంటే NH5లో, NHలో, నేషనల్ హైవేస్లో ప్రాస్టిట్యూట్స్ అర్ధరాత్రుల పూట విటులను ఆకర్షించడానికి తిప్పలు పడుతూ ఉంటారు. వారు చీకటి సంబంధులు, వారికి వెలుగిష్టం ఉండదు, వారు అంధకార ప్రియులు, వారు పాపాన్ని జుర్రుకునేటువంటి వారు, తాము పాపం చేయటమే కాదు అనేకులను పాపంలోకి నెట్టేటువంటి వారు. ఏ కన్ను నన్ను చూడదనుకుని వారు సందే చీకటి పడుతున్నప్పుడు వీధి మొగదులో నిలబడతారు. కనుక వారి యాటిట్యూడ్ దేవుని వాక్యానికి భిన్నమైనది, వ్యతిరేకమైనటువంటిది. వారు గుర్తుపట్టకూడదు, తమను ఎవరు గుర్తుపట్టకూడదు అనుకుంటారు, ముసుగు వేసుకుంటారు. దానివలన వారు వెలుగును చూడలేని స్థితి వారి జీవితాల్లో ఉంది. ఇలాంటి వారు చాలామంది ఈ లోకంలో జీవిస్తున్నారు. నీతి యొద్దకు, వెలుగు దగ్గరకు వారు రారు. తమ జీవితం పేడ పురుగుల వంటిది. వెలుగు పడితే ఆ వెలుగులో పురుగులు ఉండలేవు. అవి మరలా తిరిగి చీకటిని వెతుక్కుంటూ వెళ్ళిపోతాయి. 17వ వచనంలో వారందరూ ఉదయమున మరణాంధకారంగా ఎంచుతారు, గాఢాంధకార భయం ఎట్టిది వారికి తెలిసే ఉంది అన్నాడు. ఇలాంటి వారు ఏమిటట, ఉదయము వారికి మరణాంధకారంగా ఎంచుకుంటారు. వారు వెలుగును చూడలేరు, వారి జీవితంలో సత్యానికి చోటు లేదు. జలముల మీద వారు తేలిగ్గా కొట్టుకొని పోతారు. వారి స్వాస్థ్యం భూమి మీద శాపగ్రస్తం. ద్రాక్ష తోటల మార్గమును వారికి నడవరు. అనావృష్టి చేత, ఉష్ణము చేత మంచినీళ్లు ఎగిసిపోవునట్లు పాతాళం పాపం చేసిన వారిని పట్టుకుంటుంది. 18వ వచనంలో శాపగ్రస్తులు అనే పదం ఉంది. శాపగ్రస్తుడు అనేటువంటి పదం ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఆపాదించబడిన పదం. నిజంగా వాస్తవంగా మానవుడు పాపం చేసినప్పుడు దేవుడు శపించలేదు. శాపగ్రాహి అయిన వాడు ప్రభువైన క్రీస్తు. కనుక శాపగ్రస్తుడు అనేటువంటి పేరు ఎవరికి ఇవ్వబడుతోంది? అవిశ్వాసులకు ఇవ్వబడుతోంది. అటువంటి వారి కొరకు పాతాళం నోరు తెరుచుకొని చూస్తుంది, వారిని పట్టుకుంటుంది అన్నాడు. అనావృష్టి చేత, ఉష్ణము చేత మంచినీళ్లు ఎగిసిపోయేటట్లు పాతాళం పాపం చేసిన వారిని పట్టుకొని తీరుతుంది అన్నాడు.
ఈ రాత్రి వాక్యం వింటున్న సహోదరుడా, సహోదరి, పాపమును నీ జీవితంలో లక్ష్యం చేస్తే తీవ్రమైన పరిస్థితులు నీ జీవితంలో అనుమతించబడతాయి. పాతాళం పాపం చేసిన వారిని పట్టుకుంటుంది. ఈ మాట మరిచిపోవద్దు. కన్న గర్భం వారిని మరుస్తుంది, పురుగు వారిని కమ్మకు తినేస్తుంది. వారు మరలా ఎప్పుడు జ్ఞాపకంలోనికి రారు. వృక్షం విరిగి పడిపోయేటట్లు దుర్మార్గులు పడిపోదురు. శారీరక మరణాన్ని గురించి చెబుతున్నాడు ఇక్కడ. కన్న గర్భం వారిని మరుస్తుంది. సాధారణంగా ఏ తల్లి తన బిడ్డలను మరువదు. నాకు తెలిసిన ఒక సహోదరుడు ఒక విషయాన్ని చెప్పారు. ఒక ఆమె తన యొక్క కుమారుణ్ణి చాలా దీర్ఘకాలం క్రితం పోగొట్టుకుందట, ఇంచుమించుగా 40 సంవత్సరాల క్రితం. ఆ కుమారుని కొరకు ఆమె వృద్ధాప్యంలో మరణశయ్య దగ్గర కూడా ఆవిడ మూలుగుతూనే ఏడుస్తూనే ఉందట. తల్లి చనిపోయే బిడ్డను ఎలా మరుస్తుంది? చనిపోయిన బిడ్డనే మరువనప్పుడు బ్రతికున్న బిడ్డను ఇంకెట్లా మరుస్తుంది? కానీ ఇక్కడ అంటున్నాడు, కన్న గర్భం వారిని మర్చిపోతుంది అంటే తల్లి మరిచిపోతుందట. దుర్మార్గుల గతి అంత భయంకరం. తల్లి మరిచిపోవటమే. తల్లి అయినా మరుచును కానీ నేను నిన్ను మరువనని దేవుడు చెప్పాడు. తల్లి అయినా మరుచును అన్నప్పుడు మనుషుల ఉద్దేశాల్లో తల్లి మరిచిపోనిది అనేది తెలియజేయబడింది. కనుక తల్లి గర్భం మరిచిపోతుంది అని అన్నాడు. తర్వాత దుర్మార్గులు వృక్షం విరిగి పడిపోయినట్లుగా పడిపోతారు. వాడిని పురుగు కమ్మేస్తుంది అన్నాడు. పురుగు కమ్మేది ఎప్పుడు? శవమైన తరువాత. శవము కుళ్ళిపోయే స్థితి గమనిస్తే శరీరంలో నుండే పురుగులు కమ్ముకొని వస్తాయి. ఆ పురుగులు ఆ శరీరాన్ని తినేస్తాయి. ఆ పురుగులు మళ్ళీ అక్కడే చనిపోతాయి. అవి కూడా మట్టి అయిపోతాయి. మన్నైనది వెనుకటికి తిరిగి మన్నైపోవటం దేవుని యొక్క వాక్య సారాంశం. కనుక ఫిజికల్ డెత్ని గురించి రాస్తున్నాడు ఇక్కడ. ఫిజికల్ డెత్, శారీరక మరణానికి పాపులు అప్పగించబడినట్లు పాతాళం వారిని మింగేస్తుందట. వారు గొడ్రాండ్లను బాధ పెడతారు. పిల్లలు కనని గొడ్రాండ్లను బాధ పెడతారు. విశ్రాంతి విధవరాండ్రకు మేలు చేయరు. వారు అని అంటున్నాడు. ఎవరు? భక్తిహీనులు. పాతాళ వశమయ్యే వాడి యొక్క లెక్క గొడ్రాళ్ళను బాధ పెడతారట, విధవరాండ్రకు మేలు చేయరట. విధవరాండ్రకు మేలు చేయటం అలవాటు చేసుకోండి. గొడ్రాళ్లను మాటల చేత వేధించటం మానుకోండి. ఆయన తన బలము చేత బలవంతులను కాపాడుతున్నాడు. కొందరు ప్రాణాన్ని గురించి ఆశ విడిచినా ఆయన మరలా బాగు చేస్తాడు. కొందరు ప్రాణాన్ని గురించి ఆశ విడుచుకుంటారట, అటు వారికి ఆయన ప్రాణం దానంగా మరలా ఇస్తాడు, బాగు చేస్తాడు. తన బలం చేత బలవంతులను కాపాడుతున్నవాడు ప్రభువే అంటున్నాడు. ఆయన వారికి అభయం దయచేశాడు కనుక వారు ఆధారం పొందుతారు. ఆయన వారి మార్గాల మీద తన దృష్టి ఉంచుతాడు. వారు ఇచ్చించబడినను కొంతసేపటికి లేకపోవుదురు. చూడండి, లోకంలో దేవుడు లేని జనాంగం హెచ్చించబడినట్లు కనపడినా ఆ తరువాత వారు లేకపోవుదురు అన్నప్పుడు వారి యొక్క ఉనికి నాశనానికి వెళుతుంది, చనిపోతారు అని. ఆ తర్వాత వారు మరువబడతారు, వారి చరిత్ర ముగిసిపోతుంది. భూమి మీద మరలా వారి పేరు వినబడదు. ఇది ఇందులో పాఠం. వారి హీనస్థితిలోనికి చొచ్చి ఇతరులందరి వలె త్రోయబడతారు, పండిన వెన్నుల వలె కోయబడతారు. ఇది ఇలాగ జరగని ఎడలా నేను అబద్ధికుడినవుతాను. చూడండి, ఇవన్నీ కూడా లోకంలో ఉన్న విషయాలే మాట్లాడుతున్నాడు. అవన్నీ చెబుతున్నప్పుడు అతని యొక్క సౌండ్ మైండ్, అతని దృఢమైన మనసు బయటపడుతోంది. ఈ మాటలన్నీ విన్నప్పుడు షూహీయుడైన బిల్దదు 3వ మారు సంభాషణలో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. 25వ అధ్యాయం. అధికారమును భీకరత్వమును ఆయనకు తోడయ్యున్నవి. ఆయన ఉన్నత స్థలాల్లో సమాధానం కలుగజేస్తాడు. ఆయన సేనలను లెక్కింపశక్యమా? ఆయన వెలుగు ఎవరి మీదనైనాను ఉదయింపకుండునా? దేవుడు దృష్టికి నరుడు నీతిమంతుడు ఎట్లు కాగలుగుతాడు? స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎట్లు శుద్ధుడు కాగలుగుతాడు? ఆయన దృష్టికి చంద్రుడు కాంతి గలవాడు కాడు, నక్షత్రాలు పవిత్రమైనవి కాదు. మరి నిశ్చయముగా పురుగు వంటి మనుషుడు, పురుగు వంటి నరుడు ఆయన దృష్టికి పవిత్రుడు కానరుడు కదా అని అడుగుతూ ఉన్నాడు. 6 వచనాలు మాత్రమే బిల్దదు మాట్లాడుతున్నాడు. బిల్దదు చాలా తెలివి కలిగినటువంటి వాడు. విషయ పరిజ్ఞాన అవగాహన
కలిగినటువంటి వాడు. ఎలీఫజు జోఫర్లకు భిన్నంగా ఇతడు తన వాదనలను వినిపిస్తూ వచ్చినవాడు. అధికారమును భీకరత్వమును ఆయనకు తోడైనవి. ఆయన ఉన్నత స్థలాల్లో సమాధానం కలుగజేస్తాడు. సోదరుడా, సోదరి, ఆయనను గురించి ఘనపరిచి మాట్లాడుతున్నాడు. అధికారం భీకరత్వం ఆయనకు తోడై ఉన్నవి అంటే ఆయన యుద్ధ ఉన్నాయని. అధికారము అండర్లైన్ చేసుకోండి. అధికారము ఆయనది. అథారిటీ, అథారిటీ, అధికారము అన్నప్పుడు చాలా గొప్ప మాట ఇది. అథారిటీ కనుక అధికారం ఆయనది, ఎందుకంటే ఆయన సర్వాధికారి. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడిందని ఆయన తేటగా చెప్పాడు. ఆయన సర్వమునకు అధికారి. ఆయనకు మరణంపై అధికారం ఉంది, సృష్టిపై అధికారం ఉంది, దయ్యాలపై అధికారం ఉంది, సమస్త మానవులపై అధికారం ఉంది. ఆ అధికారి అయినటువంటి దేవునికి మనము ఏ విధంగా లోబడుతున్నాం? ఆయన తన ఉన్నత స్థలాల్లో సమాధానం కలుగజేస్తాడు. ఇది ప్రాముఖ్యమైన విషయం. తన సమాధానం ఉన్నత స్థలాల్లో ఆయన వారికి కలుగజేస్తాడు. ఆయన సేనలను లెక్కింపశక్యమా? ప్రతి ప్రశ్నకు దాని అందే జవాబు ఉంది, శక్యం కాదు అని. ఆయన వెలుగు ఎవరి మీద అయినా ఉదయింపక ఉంటాడా? ఉండడు. నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు? ఇండిపెండెంట్గా, వితౌట్ ద హెల్ప్ ఆఫ్ క్రైస్ట్, హౌ కెన్ ఎ సిన్నర్ కెన్ బి కాల్డ్ యాజ్ ద రైచియస్? ఒక అవిశ్వాసి ఏ విధంగా నీతిమంతుడిగా మారిపోతాడు, పిలువబడతాడు? ఒక నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడిగా ఎట్లు కాగలుగుతాడు? ప్రభు అయిన క్రీస్తు లేకపోతే ఏ మానవుడు నీతిమంతుడు కాలేడు. స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎట్లు పరిశుద్ధుడు కాగలుగుతాడు? ఈ ప్రశ్నలకు ఏమని జవాబు చెబుతాం? స్త్రీకి పుట్టినవాడు అన్నప్పుడు పురుష ప్రమేయం చేతనే కదా స్త్రీకి బిడ్డలు పుట్టేది. కాబట్టి స్త్రీ యందు పుట్టిన ప్రతి మానవుడు కూడా పురుషుని యొక్క ప్రమేయం చేత పుట్టిన ప్రతి మానవుడు పాపి అయి ఉన్నాడు. కనుక పరిశుద్ధుడు ఎట్లా పుడతాడు? ఆయన దృష్టికి ఒక స్త్రీ కన్నా నరుడు పరిశుద్ధుడు ఎట్లా అవుతాడు? పరిశుద్ధుడని పిలువబడలేడు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు అదే స్త్రీ నుండి పుట్టారు. గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఆయన స్త్రీ యందు పుట్టినవాడు అని రాయబడింది. కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాడని, ఆయన స్త్రీ యందు పుట్టినవాడై ఉన్నాడని రాశాడు. కనుక స్త్రీ యందు పుట్టినవాడైనప్పటికీ ఆయన పరిశుద్ధుడు. లూకాసు వార్తలో గబ్రియేలు దూత తెలియజేస్తూ అన్నాడు, నీ పుట్టబోవు కుమారుడు శిశువు పరిశుద్ధుడని పిలువబడతాడని అన్నాడు. అవును, వెలుగైన వాడు ఆయనే, వాక్యమైన వాడు ఆయనే, పరిశుద్ధుడైన వాడును ఆయనే. అందుకని అడుగుతున్నాడు, స్త్రీకి పుట్టినవాడు నరుని దృష్టికి శుద్ధుడెట్లు కాగలడు అంటే ఇందులోనే జవాబు ఉంది, లేడని. మానవ ప్రమేయంతో జన్మించిన వాడు, పురుషుని ప్రమేయంతో జన్మించిన వాడిలో ప్రాచీన పాపము స్వభావం సంక్రమింపజేయబడుతుంది కదా. అలాగని అతడు పాపిగానే ఎంచబడుతున్నాడే. అటువంటప్పుడు ఒక స్త్రీ నుండి పాపరహితుడు ఎట్లు వస్తాడు? కనుక పుట్టిన ప్రతివాడు పాపముతో పుట్టినవాడే. తర్వాత ఆయన దృష్టికి చంద్రుడు కాంతి గలవాడు కాడు, నక్షత్రాలు పవిత్రమైనవి కాదు. మరి నిశ్చయంగా పురుగు వంటి నరుడు ఆయన దృష్టికి పవిత్రుడు కానేరుడు కదా. గదా అంటే అవును కదా అని అర్థం. చూడండి, ఇక్కడ పురుగు వంటి మనుషుడు, పురుగు వంటి నరుడు, పురుగు వంటి మనుషుడు, పురుగు వంటి నరుడు. ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నాడు? మనుషుడు అంటున్నాడు, పురుగు అంటున్నాడు, పురుగు వంటి మనుషుడు అన్నాడు, పురుగు వంటి నరుడు అంటున్నాడు. దేవుని దృష్టికి పవిత్రుడు కానేరుడు. మానవ జీవితం అల్పమైనది. మానవ జీవితానికి విలువ ఎంత? మానవుడు మరణిస్తే అతన్ని మరిచిపోతారు. మనుషులను ఈ దినాన మరణించిన వెంటనే మరిచిపోతున్నారు కదూ. అలాగున మానవుడు పురుగు వంటి మనుషుడు, పురుగు వంటి నరుడు ఎలాగున దేవుని దృష్టికి పవిత్రుడు అవుతాడు? పవిత్రుడు కానేరుడు, అసంభవం అని చెబుతున్నాడు. ఇక్కడ బిల్దదు మాటలు మీరు ఒకసారి ఈ 6 వచనాల్లో ఆలోచించినప్పుడు దేవుని గురించి మాట్లాడుతున్నాడు, మనుషులలో నీతిమంతుని గురించి మాట్లాడుతున్నాడు. ఆయన దృష్టికి చంద్రుడి కాంతి గలవాడు కాడు, నక్షత్రాలు పవిత్రమైనవి కాదంటున్నాడు. కనుక దేవుడు సృష్టిని
పవిత్రం అపవిత్రాలుగా ఎప్పుడు ఎంచటం లేదు. మానవ హృదయమే పవిత్రం అపవిత్రాలుగా ఎంచబడుతుంది. చూడండి, దేవుడు నిషిద్ధమైనవిగా ఎంచిన వాటిని తినవద్దని ఇశ్రాయేలీయులకు చెప్పినప్పటికీ వాటిని అపవిత్రమైనవిగా తాను సృష్టించలేదు. వారిలో ప్రత్యేకించబడటం నిమిత్తం వాటిని పక్కకు పెట్టాడు, అంతవరకే. అంతేగాని ఆయన సృష్టిలో అపవిత్రం లేనే లేదు. మానవుడు తనంతట తాను పాపం చేసి అపవిత్రుడైపోయాడు. మరలా క్రీస్తు తన శరీరం ముందు మాంసయుక్తమైన దేహాన్న శిక్ష భరించి ఆయన ద్వారా సమాధానం తీసుకుని రాబడింది. ఎప్పుడైతే బిల్దదు ఈ విధంగా మాట్లాడుతూ వచ్చాడో యోబు అతనికి మరలా ప్రత్యుత్తరం ఇవ్వటం ప్రారంభించాడు. ఈ రాత్రి వాక్య ధ్యానం ఇక్కడ నేను నిలుపుదల చేస్తున్నాను. ఎపిసోడ్ సహకారం ఇచ్చినటువంటి కుటుంబం మాదేపల్లి వాస్తవ్యులు గండికోట ఎలీషా కుమారి దంపతులు, కుమారులు కుమార్తె గిరీష్, మహేష్, మౌనిక సహాయం ఇస్తున్నారు. ఎలీషా గారి కుటుంబానికి ధన్యవాదాలు. రేపటి నుండి మాసాంతం వరకు ఎపిసోడ్ సహకారులు కావాలి, ప్రార్థించండి. రాష్ట్రంలో శాంతి నెలకొన్నట్లు ప్రార్థిద్దాం. మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును యోబు గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ఏలూరు పత్తేబాదాలోని బెరాకా చర్చ్ డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి చర్చిలో ప్రతి బుధవారము బైబిల్ స్టడీ ఉంటుందండి. సాయంత్రము 6 గంటల నుంచి 7 గంటల మధ్య డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ఆధ్వర్యంలో జరిగే ఈ బైబిల్ స్టడీకి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఏసే పరిష్కారం కార్యక్రమాలు యూట్యూబ్ ఏసే పరిష్కారం అని మీరు గనక ఇంటర్నెట్లో టైప్ చేస్తే ఏసే పరిష్కారం ఆదికాండం నుండి ఇప్పటి వరకు 600 ప్రసంగాలు అప్లోడ్ చేయటం జరిగింది. ఈ ప్రసంగాలు మీ ఆధ్యాత్మిక మేలు కొరకు ప్రపంచంలో ఎక్కడి నుంచి అయినా కూడా ఇంటర్నెట్ ద్వారా వీక్షించవచ్చు. కనుక యూట్యూబ్ ఏసే పరిష్కారం అని మీరు టైప్ చేసి మీరు గనక ఆపరేట్ చేస్తే దేవుని యొక్క వాక్యము నెట్ ద్వారా వినొచ్చు. ఇది మీ స్నేహితులకు, బంధువులకు, ఇతర ప్రాంతాల వారికి కూడా తెలియజేయండి. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. ఎపిసోడ్ సహకారులు కావాలి, ప్రార్థించండి. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న తండ్రి, మీకు వందనాలు. గండికోట ఎలీషా గారి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. రేపటి నుండి మాసాంతం వరకు ఎపిసోడ్ సహకారులు లేరు ప్రభు, పంపించండి నాయన, అనుగ్రహించండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందండి. మీ చేతికి మమ్మలను సమర్పించుకుంటున్నాం. కనికరం చూపండి స్వామి. మా రక్షకుడైన యేసయ్య ద్వారా అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైండును గాక. ఆమెన్.